విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం జేబులు చిల్లు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో విద్యుత్ బిల్లుల దహనం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శ్యామల సెంటర్ నందు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ విద్యుత్ బిల్లులు దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ భారాలు పెంచబోమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 11,000 కోట్ల సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపటాన్ని తీవ్రంగా విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపినప్పుడు బాదుడే బాదుడు అని చెప్పి విమర్శించి నేడు అదే విధానాన్ని అమలు చేస్తూ ప్రజలపై విద్యుత్ భారాలు మోపటాన్ని ఖండించారు. సర్దుబాటు ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తులసి ఎన్ రాజా, నగర కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, నగర కమిటీ సభ్యులు పి మురళీకృష్ణ, పి రాంబాబు, నాయకులు ఎస్ఎస్ మూర్తి, సుబ్రహ్మణ్యం, ప్యారీ, అన్నమణి, సోమేశ్వరరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ భారాలని పెంపుదల చేసిందే సర్దుబాటు ఛార్జీలు పేరుతో అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పార్టీలు బాదుడే బాదుడు అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు పెంచమని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల నుంచి 7,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం నెచ్చిన బిల్లుల్లో భారాలు మోపారు. ఇవాళ గత ప్రభుత్వం వేసిన బాదుడు కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తడం, బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని కొనసాగించడం దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఈ విధానాన్ని సర్దుబాటు ఛార్జీల భారాల్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పని ఈ 6,000 కోట్ల రూపాయల భారాలను ఉపసంహరించాలి. ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. ఇవాళ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఆపాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.